ఈరోజు దేవుని మాట ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు అనగా మోసగాడని అర్థము. ఎందుకు మోసగాడు అయ్యాడు? పేరులోనే అర్థం ఉంది. అన్నను మోసం చేశాడు, అదే రీతిగా మామను మోసం చేశాడు. ఈ రీతిగా మోసకరమైన జీవితం యాకోబులో చోటు చేసుకుంది. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తను యాకోబుగా కాకుండా ఇశ్రాయేలుగా మారాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన జీవితాలు కూడా యాకోబు వలె ఉండకుండా ఇశ్రాయేలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట మనందరికీ, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. మనుషులతో ఎందుకు పోరాడాలి, దేవునితో ఎందుకు పోరాడాలో మనం తెలుసుకుందాం. మనుషులతో ఎందుకు పోరాడాలి అంటే, మనుషుల్లో మనం దేవునిలో కొనసాగుతున్నప్పుడు మనుషుల ద్వారా కలుగు సమస్యలు, మరి దేవునితో సమస్యలు ఉంటాయా? ఉండవు. అయితే మనుషులతో పోరాడాలి. ఎలా పోరాడాలి? మన మాటలతో పోరాడాలా? అలాగే మనం ఇంకా కొట్లాడుకుంటూ పోరాడాలా? పోరాడవలసిన అనుభవం అది కాదు. ప్రార్థన ద్వారా మనం పోరాడాలి. మనుషులంటే ఎవరు? మన యొక్క స్నేహితులే కావచ్చు, మన బంధువులే కావచ్చు. చక్కగా అప్పటి వరకు మనం స్నేహంగా ఉన్నవారు ఏమవుతారు? ఏదో ఒక గొడవ, ఏదో ఒక సమస్య తీసుకొని వస్తారు. మనం బాధపడుతూ కుమిలిపోతూ మనం దాన్ని జయించలేని స్థితిలో ఉంటాం. అయితే అప్పుడు మనకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. ఆ సమస్య ఎలా పోతుంది? ప్రార్థన ద్వారా పోతుంది. ప్రార్థన అనే పోరాటం మనకు కావాలి. మరి దేవునితో ఎలా పోరాడాలి? దేవునితో పోరాడటం అంటే ఏమిటి అంటే, ప్రార్థన ద్వారా మన సమస్యలను ఆయనకు తెలియజేసి ప్రార్థన అనే పోరాటాన్ని మనం నేర్చుకున్నప్పుడు మన సమస్యలను తొలగించుకోగలుగుతాం. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అవి అప్పులే కావచ్చు, అలాగే అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇంకా భర్త త్రాగి ఇబ్బందే పెట్టవచ్చు, అలాగే పిల్లలు వారి మాట వినకపోవడమే కావచ్చు. ఇలా రకరకాల సమస్యలు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరికి అప్పులు ఉండవచ్చు, ఒకరికి ఇంకో రకం. అలాగే సమస్య అంటూ లేని వారు ఎవరు ఉండరు. అయితే నోవాహు ఎలా ఉన్నాడంట? సుఖంగా సౌఖ్యంగా ఉన్నాడంట తన జీవితాంతం. మరి అటువంటి జీవితం కావాలంటే మనం ఏం చేయాలి? యాకోబు లాగా అదే రీతిగా యాకోబు కూడా ఎంతో ఆశీర్వదించబడ్డాడు. మరి అటువంటి జీవితం కావాలంటే మనం ఏం నేర్చుకోవాలి? పోరాడటం నేర్చుకోవాలి. దేనిలో పోరాడాలి? యుద్ధం ద్వారా కాదు, మన మాటల చేత పోరాడటం కాదు. మనం మోకరించి మన యొక్క సమస్యలన్నీ ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయడమే ప్రార్థన అనే పోరాటం. ప్రార్థన అనే పోరాటం ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి. మన యొక్క బిడ్డల గురించి ప్రార్థన చేయాలి, మన భర్త గురించి ప్రార్థన చేయాలి, అలాగే నా సహోదరుడా మన భార్య గురించి ప్రార్థన చేయాలి, మన బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. నా సహోదరులారా, ఈ రోజు నుంచి మనం ప్రార్థన అనే పోరాటం ద్వారా మనము ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాము. యాకోబు కూడా అలాగా పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాడు. నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను అన్నాడు. అలాగే మనం కూడా, తండ్రి నన్ను ఆత్మీయంగా ఈ యొక్క శారీరకంగా కూడా మా జీవితాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా భార్యను ఆశీర్వదించు అని మనం ప్రార్థన పోరాటం నేర్చుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. మన ద్వారా అనేక మంది దేవుని కృపను చూడగలుగుతారు.
ఆయన యొక్క శక్తిని మనం ప్రచురించాలంటే, ప్రచారం చేయాలంటే ఏం కావాలి? మనల్ని చూసి ఇతరులు దేవునిలోకి అంటే ఏంటి? దేవుడు గొప్ప దేవుడు అని తెలియాలి అంటే మనకేం కావాలి? ముఖ్యంగా ప్రార్థన కావాలి. ప్రార్థన అనే పోరాటం కావాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, యాకోబు ప్రభువనైనా మనుషులతోనూ తండ్రి నీతోనూ పోరాడాడు ప్రభా, మోసగాడు ప్రభువనైనా. అటువంటి జీవితాన్ని ఇశ్రాయేలుగా మార్చావు ప్రభా. మా జీవితాలు కూడా ప్రభా తండ్రి నాయనా మోసకరమైన జీవితాలని ఈ రీతిగా మార్చి స్థితిలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, యాకోబులాగా ప్రభా ప్రార్థన అనే పోరాటాన్ని ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా. ఈ యొక్క ప్రభా క్రిస్మస్ న్యూ ఇయర్ తండ్రి నాయన, తండ్రి నూతన సంవత్సరం కొద్ది రోజుల్లో ఉంది ప్రభా నాయన. ప్రతి కుటుంబంలోనూ ప్రతి అవసరత తీర్చండి ప్రభా. వారిని అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభా. ప్రార్థన అనే పోరాటాన్ని ప్రభా నేర్పి ప్రభా అనేకమైన ఆశీర్వాదాలు నీ నుండి తండ్రి పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభా. కృపగల దేవాని కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.